హలో సత్తెనపల్లి, ఎలా ఉన్నారు? అంతా కుశలమేనా? సత్తెనపల్లికి ఒక దమ్మున్న కింగ్ లాంటి లీడర్ వస్తున్నాడు వైసీపీ ఇన్ఛార్జిగా. అది ఫస్ట్ మనమే చెప్పాం. వైసీపీకి సత్తెనపల్లికి సంబంధించి వైసీపీ ఇలాకా సత్తెనపల్లి ఇలాకాలో రెడ్డి గారు ఇన్ఛార్జిగా వస్తారని కూడా మనం ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం. అది 100% అయ్యింది. మేబీ నాకు తెలిసి రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ ఆల శ్రీనివాసరెడ్డిని సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా తెర వెనక అంబటి రాంబాబు గారు కూడా చక్రం తిప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఆల శ్రీనివాసరెడ్డి మెకానికల్ ఇంజనీరింగ్గా కూడా ఆయన విద్యాభ్యాసం చేసి కార్యకర్తలన్నా జగన్మోహన్ రెడ్డి అన్నా వైసీపీ అన్నా కూడా ఆయనకు మక్కువ ఎక్కువ. సో మంచి సేవా గుణం కలిగినటువంటి ఆల శ్రీనివాసరెడ్డిని మనకి సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీకి కూడా ఇన్ఛార్జిగా నియమించేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే తన అనుచరులతో కూడా ఆల శ్రీనివాసరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏకాంతంగా కలవటం, అదేవిధంగా సత్తెనపల్లిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను కూడా, అదేవిధంగా సత్తెనపల్లిలో అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్షిప్తో ఉన్నటువంటి అనుబంధం ఎలా వాళ్ళతోటి రిలేషన్షిప్ చేయాలి. పల్నాడు జిల్లాలో కూడా ఎక్కువ కూడా గ్రామాల్లో రాజకీయాలు ఎక్కువ, వర్గపోరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పార్టీని ఎలా పటిష్టం చేసుకోవాలి తదితర విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఆల శ్రీనివాసరెడ్డి గారికి బాగా హితబోధ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా తెరవెనకు కూడా అంబటి రాంబాబు గారు ఈ ఘట్టానికి మొత్తానికి కూడా ఆయన చక్రం తిప్పినట్టుగా కూడా తెలుస్తుంది. కాపులు ఇక్కడ ఇన్ఛార్జి పదవి ఇస్తారని కొంతమంది ప్రచారం, కొన్ని ఛానల్ ప్రచారం చేసినా కూడా మోదుగుల ఆయన మళ్ళీ ఎంపీ స్థానానికే ఆయన పోటీ చేస్తానని చెప్పడంతో కూడా ఆల శ్రీనివాసరెడ్డికి లైన్ క్లియర్ అయింది. అంబటి రాంబాబు ఫుల్ సపోర్ట్ ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు రెడ్డి సామాజిక వర్గం, ఇటు కాపు సామాజిక వర్గం ఇద్దరు సపోర్ట్తో కూడా ఆల శ్రీనివాసరెడ్డి మ్యాక్సిమం రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ అక్కడ ఆల శ్రీనివాసరెడ్డికి ఆడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు దానికి సంబంధించి కూడా మనకి ప్రకటించే అవకాశం ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.